శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరమైనట్లేనా? దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందా? పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి సర్కారు ఒప్పుకుందా? ఎస్, అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు చేసినటువంటి ప్రకటనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. లాభాల్లో లేని ఫ్యాక్టరీని ఎన్నాళ్లు మోయగలబట్టు ప్రైవేటు పరంపై ఇండైరెక్ట్ సంకేతాలిచ్చారాయన. వేల కోట్ల రూపాయల నష్టం వస్తే ఎవరొకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ, రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ. అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు. విన్నారు కదా ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారో? స్టీల్ ప్లాంట్ వల్ల వేల కోట్ల నష్టం వచ్చినా భరిస్తామనడం సరికాదని తేల్చేశారు. అంతేకాదు, రాష్ట్రానికి సెంటిమెంట్ అయినా ప్రతిరోజు సెంటిమెంట్ అంటూ కూర్చోలేమన్నారు. ఈ లెక్కన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాబోతోందని చెప్పకనే చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై నీలి నీడలు కమ్ముకున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కుట్రలు పన్నుతోంది. ఇప్పటికే BF1 ను మూసివేసిన అధికారులు తాజాగా బ్లాస్ట్ ఫర్నేస్ 3ని కూడా నిలిపివేశారు. ఒకే ఒక బ్లాస్ట్ ఫర్నేస్ లో కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. దీనివల్ల ప్లాంట్ లో నెలకు కేవలం 1000 కోట్ల రూపాయల రాబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కావాలనే రాబడిని తగ్గించి నష్టాలను పైకి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ప్రైవేటు ప్లాంట్లు లాభాల్లో నడుస్తూ ఉంటే విశాఖ పరిశ్రమ మాత్రం నష్టాల్లో ఉందంటే ఆలోచించాలన్నారు. లాజిస్టిక్ మంచి యాజమాన్యాన్ని పెట్టుకుని స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టిద్దామన్నారు. అంతకుముందు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను కార్మిక సంఘాల నేతలే అమ్మేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దొంగ ఉద్యమాలు చేస్తూ టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారన్నారు. లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారంటూ కార్మిక సంఘాలను విమర్శించారు. అమ్మో, ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చొని దొంగ ఉద్యమాలు. ఏది సరైన ఉద్యమం కాదు. పాత పద్ధతిలో తువ్వాళ్ళు మెడలేసి కొడతారు చూసారా, అలాగే చాచిపెట్టి కొట్టాలి యూనియన్ నాయకులందరినీ. ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు? అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయకార ఒప్పందాలు. ఒకరికొకరు ఒక యూనియన్ లో ఉంటాడు, INTUs యూనియన్ లో ఉంటాడు వైసీపీ పార్టీతో, అంటే తాళి కట్టించుకుని ఒకటితోటి సంసారం ఒకటితోటి మంత్రి రాజశేఖర్ లాంటి ఇటువంటి వదవులందరి వల్లే పూర్తిగా నాశనం అయిపోయింది స్టీల్ ప్లాంట్. ఓవైపు టీడీపీ జనసేన నేతలు ఇలా మాట్లాడుతూ ఉంటే మరోవైపు స్టీల్ ప్లాంట్ CMD అరుణ్ బక్షి సైతం కార్మిక సంఘాలకు షాక్ ఇచ్చారు. వేతనాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సాయంత్రం సమావేశానికి రావాలని తొలుత CMD పిలుపునిచ్చారు. ఈ సమయంలో చెప్పా పెట్టకుండా అరుణ్ బక్షి ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో కార్మిక సంఘాలు గందరగోళానికి గురవుతున్నాయి. ఓవైపు నుంచి యాజమాన్యం అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు, మరోవైపు CMD ఢిల్లీ పయనంతో స్టీల్ ప్లాంట్ విషయంలో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకే ఈ రకమైన చర్యలకు పూనుకుంటున్నారని స్పష్టమవుతోంది.